పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దిగ్గజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 3 సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసి దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అంధకారంలోకి నెట్టేసిన షరీఫ్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది. తన సోదరుడు ప్రస్తుత పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ అడిగిన ఒకే ఒక ప్రధాని తానే అవుతాననడం వెనుక వికృత రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. అసలు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నంతకాలం పీఓకే అభివృద్ధిని పట్టించుకొని నవాజ్ ఇప్పుడు సరికొత్త నాటకానికి తెరతీశారు. ఇక నవాజ్ షరీఫ్ గతంలో 3 సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పీఠాన్ని అధిరోహించారు. ఆ సమయంలో పీఓకే అభివృద్ధి గురించి కానీ, అక్కడి ప్రజల సంక్షేమం గురించి కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రధానిగా ఉన్న కాలంలో పీఓకే వనరుల్ని విచక్షణ రహితంగా దోచుకోవడమే తప్ప అక్కడ మౌలిక వసతులు కల్పించిన దాఖలాలు లేవు. నేడు పీఓకేలో విపరీతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, పాలకుల వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రజలు తిరగబడి నిరసనల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన అత్యంత తీవ్ర పరిస్థితుల్లో అక్కడి ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే షరీఫ్ ఈ పీఓకే ప్రధాని సెంటిమెంట్ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. ఇక నవాజ్ షరీఫ్ వ్యాఖ్యల వెనక పీఓకేను శాశ్వతంగా పాకిస్తాన్లో భాగం చేసే ఒక లౌక్యమైన కుట్ర దాగి ఉంది. తమ పూర్వీకులు కశ్మీర్ నుంచే వచ్చారంటూ సెంటిమెంట్ మాటలు చెప్తూనే పీఓకేపై పాకిస్తాన్ పట్టును మరింత బలపరచాలని ఆయన చూస్తున్నారు. భారతదేశంలో అంతర్భాగమైన పీఓకేను భారత్కు మరింత దూరం చేయాలనే దుర్బుద్ధితోనే ఆయన ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికలకు వేదికగా ఈ కామెంట్స్ చేశారు. मैं मरियम को ये कह रहा था, ये राजा साहब भी खड़े हैं और मैंने कहा तो देखो मरियम, ये मेरा दिल चाहता है कि इलेक्शन में अगर हमें कामयाबी मिलती है ना तो इंशाअल्लाह ताला तो मैं शहबाज शरीफ साहब, मेरा दिल चाहता है कि मैं उनको कहूं कि आजाद कश्मीर का मुझे वजीर आजम बना दें नवाज शरीफ को। और बल्कि मैं मरियम को ये कह रहा था, ये राजा साहब भी खड़े हैं और मैंने कहा तो देखो मरियम, ये